హలో నమస్తే, నేను జర్నలిస్ట్ ఓయన్న. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడూ లేని స్థాయిలో స్వతంత్ర భారతంలో తొలిసారిగా ఈ దేశంలో ఎన్నికల కమిషన్ పైన ప్రజలకు అనుమానాలున్నాయి. జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఛానల్ ద్వారా చాలా వీడియోలు ఎలక్షన్ కమిషన్ పైన నేను చేశాను. ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా ఎలా వ్యవహరిస్తుందో చేశాను. ఎలక్షన్ కమిషన్ పైన అనుమానాలు రావడానికి కారణం ఏంటో చెప్పాను. సో ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టు సాక్షిగా చేసిన వితండ వాదాన్ని ఈరోజు చెప్పబోతున్నాను. సుప్రీంకోర్టులో బీహార్ ఎన్నికల అంశానికి సంబంధించి అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. కొన్ని ఎన్జిఓస్ కూడా పిటిషన్స్ వేశాయి. బీహార్లో ఓట్ల తొలగింపు ఎందుకు చేస్తున్నారు, సర్ని ఇంప్లిమెంట్ చేయడం ఇమీడియట్గా ఆపేయండి అంటూ అనేక మంది కోరుతున్నారు. రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. పార్లమెంట్ వేదికగా రాజకీయ పార్టీలు పార్లమెంట్ని స్తంభింపజేస్తూ ఉన్నాయి. సో సర్ పేరుతో బీహార్లో ఇంటెన్షనల్గా తమకి వ్యతిరేకంగా ఓటేస్తారని భావించిన పార్టీలకు సంబంధించిన ప్రజల ఓట్లను తొలగించే కార్యక్రమం భారతీయ జనతా పార్టీ డైరెక్షన్లో ఎలక్షన్ కమిషన్ చేస్తుంది. ఇలాంటి ఆరోపణలకి బలం చేకూర్చేలా ఈసీ వ్యవహరిస్తోంది. సో ఈసీ 65 లక్షల మంది ఓటర్లను తొలగించింది బీహార్ ఎన్నికల జాబితా నుంచి. 7,90,00,000 మంది ఉండాల్సిన ఓటర్ల జాబితా ప్రస్తుతం 7,24,00,000 మందికి మాత్రమే పరిమితమైంది. 65 లక్షల మంది ఓట్లను ఎలక్షన్ కమిషన్ తొలగించింది. దీనికి కారణాలు ఏంటి అంటే, కారణాలు చెప్పమని మా నిబంధనలు ఎక్కడా చెప్పట్లేదు అని చెప్తుంది ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టుకి. ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టులో 3వ అఫిడవిట్ వేసింది ఈ అంశానికి సంబంధించి. ఈ 3వ అఫిడవిట్లో సుప్రీంకోర్టుకి ఎలక్షన్ కమిషన్ చెప్పిన మాటలన్నీ చూస్తే ఎలక్షన్ కమిషన్ చేస్తున్న తుండాట ఏంటో అర్థమవుతోంది. ఎలక్షన్ కమిషన్ చేస్తున్న వితండవాదం ఏంటో అర్థమవుతుంది. ఎవరెవరి ఓట్లు తొలగించారో జాబితా ఇవ్వండి అంటే జాబితా ఇవ్వమని మాకు నిబంధనలు చెప్పట్లేదు అంటోంది. 65 లక్షల మంది ఎవరు అంటే చనిపోయిన వాళ్ళు, వలస వెళ్ళిన వారు అంటోంది. ఎన్నికల ఈ సవరణ చేపట్టడానికి ముందు ఎలక్షన్ కమిషన్ చెప్పిన మాట, భారతీయ జనతా పార్టీ మాట్లాడిన మాట, బీహార్లో అనేక మంది బంగ్లాదేశ్ నుంచి ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ తొలగించడం కోసం మేము ఇది చేపడుతున్నామని చెప్పారు. సో ఇప్పుడు చనిపోయిన వాళ్ళు, ఇక్కడి నుంచి వలస వెళ్ళిన వాళ్ళు ఓట్లు తొలగించామని చెప్తున్నారు. ఇక్కడ నుంచి ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వలస వెళ్ళారు కాబట్టి వాళ్ళకి ఇక్కడ ఓటు ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి తొలగించామని చెప్పారు. కానీ ఈ ప్రక్రియ మొదలు కావడానికి ముందు చెప్పింది బంగ్లాదేశ్ నుంచి చాలామంది వచ్చి ఇక్కడ ఉన్నారు, రోహింగ్యాలు ఉన్నారు, ఇంకెవరో ఉన్నారు, వాళ్ళ ఓట్లు తొలగిస్తామని చెప్పారు. సో ఆ రోజు చేసిన స్టేట్మెంట్కి ఈ రోజు చేసిన స్టేట్మెంట్కి సంబంధం లేదు. ఒకటైతే 65 లక్షల మంది జాబితాని మేము ఇవ్వం అని నేరుగా సుప్రీంకోర్టుకి ఎలక్షన్ కమిషన్ చెప్తుందంటే ఏమని అర్థం చేసుకోవాలి? ఎలక్షన్ కమిషన్ ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తుంది అనుకోవాలి? ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఆ వివరాలని దాచేస్తుంది అనుకోవాలి? ఎలక్షన్ కమిషన్కి తొలగించిన వాళ్ళ జాబితాని ప్రజలకో, పార్టీలకో, కోర్టుకో చెప్పడానికి వచ్చిన అభ్యంతరం ఏంటి? ఎలక్షన్ కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించట్లేదు అంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో, లేదు నేను న్యూట్రల్గా ఉన్నాను, నిష్పక్షపాతంగా ఉన్నాను అని చెప్పుకునే అవకాశం కదా. అటువంటి అవకాశాన్ని మీరు యూటిలైజ్ చేసుకోవట్లేదు అంటే మీరు పక్షపాతంగా ఉన్నట్టే కదా. 65 లక్షల మంది ఎవరు నంబర్ తీసేశారు, ఎవరు ఓటు ఉందో ఎవరు ఓటు పోయిందో తెలియని పరిస్థితి. ఓటర్ల జాబితా వెబ్సైట్లో కనపడట్లేదు. ఆ జాబితాను డౌన్లోడ్ చేసుకునే పరిస్థితి, కాపీ చేసే పరిస్థితి ముందు లేకుండా చేశారు. ఇప్పుడు అసలు జాబితానే లేకుండా చేస్తున్నారు. జాబితాని అడిగిన రాజకీయ పార్టీలకు టన్నుల కొద్దీ, లారీల కొద్దీ జాబితాని పంపిస్తున్నారు. అదంతా చూసి ఎవరి కాల్ వెరిఫై చేసుకునే పరిస్థితి లేకుండా పోతోంది. సో ఇప్పుడు ఎవరు తొలగించారో చెప్పండి రా బాబు అంటూ సుప్రీంకోర్టు నేరుగా అడిగితే అఫిడవిట్ వేసి మేము చెప్పలేము, చెప్పాలని నిబంధన లేదు అని ఎలక్షన్ కమిషన్ చెప్తుందంటే ఎలక్షన్ కమిషన్ చేస్తుంది వితండవాదం అని అనుకోక ఇంకేమనుకోవాలి? ఎలక్షన్ కమిషన్ మరొక మాట కూడా సుప్రీంకోర్టుకి చెప్పింది. ఎలక్షన్ కమిషన్ చెప్పిన మరొక మాట ఏంటి అంటే, ఎవరైతే పిటిషన్లు వేశారో వీళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టును కోరింది. తొలగించిన వాళ్ళ జాబితా ఇవ్వండి అని అడిగిన వాళ్ళను, ఎస్ఐఆర్ పేరుతో జరుగుతున్న రివిజన్కి వ్యతిరేకంగా పిటిషన్లు వేసిన వాళ్ళను, రేషన్ కార్డు ఒక గుర్తింపుగా అక్కడ ఓటర్ల సవరణ ప్రక్రియలో లేకుండా చేయటం ఏంటి అని కోర్టులో పిటిషన్ వేసిన వాళ్ళను, సో ఎవరైతే బీహార్లో రివిజన్ ప్రక్రియ పైన పిటిషన్లు వేశారో వీళ్ళంతా కూడా దేశద్రోహులు, వీళ్ళంతా కూడా ప్రజాస్వామ్య ద్రోహులు, వీళ్ళంతా కూడా ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే వాళ్ళు కాబట్టి అటువంటి పిటిషన్లు వేసిన వాళ్ళందరిపైన చర్యలు తీసుకోండి అంటూ ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టును కోరుతోంది. కాస్త సిగ్గుపడాలి కదా. ఎలక్షన్ కమిషన్కి సిగ్గు లేకుండా పోతుంది. సిగ్గు లేని ఈసీ అంటూ చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. మాకు సిగ్గు లేదు అంటూ సుప్రీంకోర్టు సాక్షిగా చెప్పడం మాత్రమే కాదు, వితండవాదం చేస్తోంది సుప్రీంకోర్టులో. వితండవాదం చేయడం మాత్రమే కాదు, మీ
మీరు చేస్తున్న తప్పుల్ని ప్రశ్నించిన, మీరు చేస్తున్న తప్పుల్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చిన వాళ్ళపైన చర్యలు తీసుకోమని అడుగుతోంది. చర్యలు తీసుకోవడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అభ్యర్థిస్తోంది. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్న ఎలక్షన్ కమిషన్ చేస్తున్న వితండవాదం చూసిన తర్వాతైనా ఈ దేశంలో బుద్ధిజీవులు, మేధావులు, రాజకీయ పార్టీలు బయటికి రావాలి, మాట్లాడాలి. ఈ ఓటర్ల జాబితా సవరణ పేరుతో ఎలక్షన్ కమిషన్ చేస్తున్న దుర్మార్గాలపైన గలం విప్పాలి. మరొక ఇన్సిడెంట్ కూడా ఉంది దీనికి రిలేటెడ్గా. అడ్డంగా దొరికిపోయిన తరహాలో ఎలక్షన్ కమిషన్ బిహేవ్ చేసింది ఏంటంటే, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఆందోళన చేశారు. ఆందోళన చేసిన సందర్భంగా అంతకుముందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎలక్షన్ కమిషన్ అక్రమాలకు సంబంధించి చెప్పిన సందర్భంగా ఆయన కర్ణాటకకు సంబంధించిన ఓ మహిళ 2 సార్లు ఓట్లు వేసినట్టుగా టిక్ చేస్తుంది అని మాట్లాడారు. సో ఎలక్షన్ కమిషన్ ఆ పర్టికులర్ ఇష్యూ పైన కర్ణాటక ఎలక్షన్ కమిషన్ రాహుల్ గాంధీకి నోటీసులు సర్వ్ చేసింది. సో ఆ పర్టికులర్ ఇష్యూ పైన నోటీసులు సర్వ్ చేసి 2 చోట్ల ఆ ఓటు వేసినట్టు మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో చెప్పండి అని అడుగుతోంది. ఆయన చూపించిన ఆధారాలని ఎలక్షన్ కమిషన్ ఆయనకు పంపించిన ఆధారాలే. ఆ ఆధారాలను బేస్ చేసుకుని రాహుల్ గాంధీ చెప్పారు. సో మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి అంటే మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అడుగుతోంది. ఆ పర్టికులర్ ఒక్క ఇష్యూలో మాత్రమే ఎందుకు అడుగుతున్నారు? రాహుల్ గాంధీ రేజ్ చేసిన అనేక అంశాలకు సంబంధించి ఆధారాలు ఏంటి మాకు చెప్పండి అని అడగట్లా. ఈ ఒక మహిళ 2 చోట్ల ఎందుకు ఓటేసింది అనే అంశానికి సంబంధించిన ఆధారం మాత్రమే ఎందుకు అడుగుతున్నారు? మిగతా చాలా ప్రశ్నలు రేజ్ చేశారు కదా, వాటికి ఎందుకు ఆన్సర్ చెప్పట్లేదు? వాటిని ఎందుకు అడగట్లేదు? అలా అడగటం మీ నిబంధనల పరిధిలో లేదా? మీకోసం మీరు కన్వీనియంట్గా నిబంధనలు మార్చేస్తారా? ఆల్రెడీ ఉన్న నిబంధనల్ని డిజిటల్ డేటాని ట్యాంపర్ చేయండి, డిజిటల్ డేటాని కాల్ చేయండి అని ఎవరు చెప్పారు? నిబంధనలు మార్చారు కదా మీరు రీసెంట్గా. అసలు మీ నియామకమే నిబంధనలకు విరుద్ధంగా జరిగింది కదా. భారతదేశ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా జరిగిన నియామకం కదా ఎలక్షన్ కమిషనర్ల నియామకం. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ లేకుండా, ప్రతిపక్ష నేత లేకుండా, ప్రధానమంత్రి లేకుండా, ముగ్గురు కలిసి కాకుండా ప్రభుత్వంలో సీనియర్ మంత్రి, ప్రధానమంత్రి కలిసి కూర్చొని చేసిన నియామకం కదా మీ నియామకం. మీ నియామకమే నిబంధనలకు విరుద్ధంగా ఉంది. మీ నియామకమే భారతదేశ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉంది. అటువంటి మీరు ఇప్పుడు నిబంధనలు లేవు, నిబంధనలు చెప్పవు కాబట్టి ఎవరో ఒకటి తీసేశానో నేను చెప్పను, ఎందుకు తీసేశానో చెప్పను. ఎవరైనా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఓటు ఉందో లేదో తెలిస్తే కదా, ఓటు పోయిందని తెలిస్తే కదా మళ్ళీ యాడ్ చేసుకోవడానికి. గడిచిన 3-4 ఎన్నికల్లో ఓటేసిన వాళ్ళు ఇప్పుడు ఆ ఓటు ఉందో లేదో చూసుకునే పరిస్థితి లేదు. వాడు ఓటు తీసేశారా లేదా అని మీరు అడిగితే మీరు సమాధానం చెప్పే పరిస్థితిలో, ఇన్ఫర్మేషన్ ఇచ్చే పరిస్థితిలో లేరు. కానీ కొత్తగా వాళ్ళు వచ్చి అప్లికేషన్ పెట్టుకుంటే మేము ఓటు ఇస్తామని చెప్తున్నారు. సో ఇది వితండవాదం కాకపోతే ఇంకేంటి? సో ఈసీ వితండవాదం పైన దేశం గలమెత్తాల్సిన అవసరం ఉంది. ఈసీ వితండవాదం పైన అందరూ మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈసీ వితండవాదం పైన సుప్రీంకోర్టు కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈసీ చెప్పినట్టు పిటిషన్ వేసిన వాళ్ళపైన కాదు, ఈసీ పైనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనపడుతోంది.